సినిమాకి సెట్ వేశారు అనే మాట తరచుగా వింటూ ఉంటాం కదా మనం. ఎందుకంటే ఆ డైరెక్టర్ చూపించాలనుకున్నది ఫిజికల్ గా అందుబాటులో లేకపోతేనో, లేదంటే ఆర్టిఫిషియల్ గా, లేదంటే ఇమాజినరీగా ఊహకి అందని రీతిలో ఏదైనా చూపించాలి అనుకున్నప్పుడు సినిమాకి సెట్ వేయడం అనేది ఒక్కటే మార్గం. ఆర్ట్ డైరెక్టర్ రంగంలోకి దిగుతాడు, డైరెక్టర్ కావాల్సింది యూనిట్ కి తగ్గట్టుగా డిజైన్ చేసి వెళ్ళిపోతాడు. చాలా సినిమాల్లో ఈ సెట్లు చూస్తూ ఉంటాం కదా. ఇవాళ రేపట్లో హారర్ సినిమాల దగ్గర నుంచి హిస్టారిక్ మూవీస్ వరకు అన్ని ఈ సెట్ల మీద నడుస్తూ ఉన్నాయి కదా. సినిమాలు అయితే అర్థం చేసుకోవచ్చు, షూటింగ్ కోసం వేస్తారు, షూటింగ్ అయిపోయిన తర్వాత పీకేసుకుని వెళ్ళిపోతారు. రాజకీయాల్లో కూడా ఈ సెట్ల గొడవ ఏంటి? అందులోనూ ఎడ్యుకేషన్ సెక్టర్ లాంటి కీలక రంగాల్లో భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన బాధ్యతాయుతమైన బృహత్తరమైన కర్తవ్యం ఉన్న డిపార్ట్మెంట్ లో సెట్ల గురించి ఎందుకు చర్చ జరుగుతోంది? మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని భారీ స్థాయిలో ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ ఇవ్వడం చూసాం కదా. అంటే ప్రైవేట్ స్కూళ్ళ తరహాలో ప్రభుత్వ స్కూళ్ళలో కూడా పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్ తీసుకొచ్చేస్తున్నాము, విద్యా విధానంలో అసలు అమూల్యమైన కనీవిని ఎరగని మార్పులు చేసేస్తున్నాము అని పోర్ట్రే చేసుకోవాలి అనేది ఈ ఈవెంట్ లక్ష్యం. చేసుకోవచ్చు, అధికారంలో ఉన్నప్పుడు పబ్లిసిటీ అనేది ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి మన ప్రయారిటీ అదే అయినప్పుడు, ఏది పబ్లిసిటీ అయినప్పుడు చేసుకోవచ్చు, ఆపేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ పబ్లిసిటీ ఏదో, ఆ ఈవెంట్ ఏదో ఓ ప్రభుత్వ పాఠశాలలో పెట్టుకుని ఉండొచ్చు కదా. జిల్లా పరిషత్ హై స్కూల్ లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి కదా. పైగా ఆ స్కూళ్ళకి భారీ భారీ గ్రౌండ్లు, కాంపౌండ్ వాల్స్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కదా. ఎందుకంటే మనకి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నా, కాన్వాయ్తో పాటు వచ్చినా కానీ ఇబ్బంది ఉండదని ఈ మాట చెప్తున్నా. మరి అలాంటి స్కూళ్లలో పెట్టాల్సిన ఈవెంట్ ని ప్రత్యేకంగా సెట్ వేసి పెట్టిన తీరు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఇదిగో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఇదిగో ఇవన్నీ గుడారాల మాదిరిగా వేసిన సెట్లు. తీరా చూస్తే ఆయన లోపలికి ఎంటర్ అయితే అది ఒక క్లాస్ రూమ్ సెట్. అప్పటికప్పుడు డిజైన్డ్ మోడల్లో బెంచీలన్నీ వేయడము, పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టడము, ఇదంతా మోడర్నైజ్డ్ క్లాస్ రూమ్ అన్నట్టు పిక్చరైజ్ చేశారు. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ పిల్లల పక్కన ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుతుంటే లోకేష్ అప్పుడే మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టుగా తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి వస్తున్నాయి ఈ మార్పులు అనేది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే, అచ్చా ఇదంతా స్క్రిప్టెడ్, 1 by 1 ఇదిగో నేరేషన్ జరుగుతోందా అని అనిపిస్తుంది. చూడండి కావాలంటే. అండ్ ఏ ద్వారా రికార్డింగ్ వస్తుంది సార్. చూశారు కదా, 1 by 1 నేరేషన్ జరుగుతోంది, స్క్రిప్టెడ్ అనే మాట ఎందుకు వచ్చిందంటే, విద్యా విధానంలో మార్పులు చేస్తే, టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ ఉంటే, కొత్త ఇన్నోవేషన్ ఉంటే గనక అది ముఖ్యమంత్రి దృష్టికి రాకుండా, చర్చించకుండా జరిగే అవకాశం ఉంటుందా? పైగా ఆయన కుమారుడే ఆ శాఖని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు మాట్లాడుకోకుండా ఉంటారా? కానీ ఇప్పుడే మొదటిసారి ముఖ్యమంత్రికి చెప్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ అక్కడ వివరించిన తీరు చూస్తే ఇదంతా షూటింగ్ కోసం చెప్తున్నారు అని అనిపిస్తుంది కదా.